2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ధనుసు రాశి వారికి గనక మనం చూస్తే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉగాది తర్వాత చాలా చేంజెస్ చూస్తున్నాం. టెక్నాలజీలో మార్పులు వచ్చేసాయి. యుద్ధ వాతావరణం చూసాము. షష్టగ్రహ కూటమి వల్ల జరిగినటువంటి మార్పులు చేర్పులు కూడా చాలా చూడటం జరిగింది. సీజన్ బట్టి గనక మనం చూసుకున్నా కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. గోచారీత్యా కనుక మనం చూసుకుంటే ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. ధనుసు రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్ కంటే హెల్త్ పాయింట్లో చూసినప్పుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. ధనస్సు రాశి అంటే ద ఒరిజినల్ 9th హౌస్, అంటే దీనికి ఆధిపత్యము గురుగ్రహం వహిస్తూ ఉంటుంది. మేజర్గా ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ఆరోగ్య సమస్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ మనకి శాస్త్రం చెప్పింది. ఆ క్రమంలో మనం వెళ్తే కనుక ధనస్సు రాశికి సంబంధించి జాగ్రత్త పడాల్సింది ఏమిటి అంటే మోకాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా గుప్త రోగముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేజర్గా గుప్త రోగములు అంటే ఏమిటి, సుఖ వ్యాధులు అంటే ఏమిటి అంటే బయటికి చెప్పుకోలేనటువంటి ఆరోగ్య సమస్యలు రావడము, లైక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదు అనుకుంటే టెస్టికల్స్ దగ్గర ఇబ్బందులు రావడం కానీ, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఉమెన్కి మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇబ్బందులు రావడం కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉండేటువంటి మూలా నక్షత్రానికి, పూర్వాషాఢ నక్షత్రానికి వీళ్ళకి ఖచ్చితంగా ఉండే అవకాశములు ఉంటాయి. అయితే మనం ఒక్కొక్క స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి అంటే వీళ్ళకి చూడండి, ద ఒరిజినల్ 6th లార్డ్ వచ్చి శుక్రగ్రహం వహిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి గుప్త వ్యాధులు కానీ, సుఖ వ్యాధులు కానీ 6th లార్డ్ శుక్రుడు అవ్వడం వల్లనే వస్తాయి. అయితే ఇంకా ఎలాంటివి ఉంటాయి అంటే ఆడవాళ్ళకి పీసీఓడి, పీసీఓఏ, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము, తరువాత వీళ్ళకి మిడ్ ఏజ్ వచ్చేంత వరకు, మధ్య వయసు వచ్చేంత వరకు కూడా ఈ ప్రాబ్లం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశములు ఎక్కువగా ఉంటాయి. సో ఆ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. వీళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన శ్రద్ధ ఏమిటి అంటే సరైనటువంటి ఆహారం టైం టు టైం తీసుకోవడము, మంచి స్లీప్ చూసుకోవడము, ఎక్కువగా ఆలోచించకుండా ఉండడము. ధనస్సు రాశి వాళ్ళకి తీవ్రమైనటువంటి ఆలోచన విధానము, మానసిక ఒత్తిడి, స్ట్రెస్ అనేటువంటిది, భయము, తరువాత ప్రశాంతత అనేటువంటిది ఉండదు. బెంజ్ కార్లో తిరుగుతున్నా ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన, టెన్షన్ పడుతూనే ఉంటారు. ఆ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉండడం మూలాన ఆరోగ్యం పట్ల కూడా ఒక భయము అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అది రాకుండా జాగ్రత్త పడండి. మీకు మేజర్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు కాబట్టి, 12వ స్థానము రూల్డ్ బై కుజుడు కాబట్టి మీకు ఇక్కడ మేజర్గా ఫ్యామిలీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలి అంటే వాహన ప్రమాదములు కలిగేటువంటి అవకాశములు, ఎలక్ట్రిక్ షాక్స్ కానీ, లేదనుకుంటే ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్ కానీ కలిగేటువంటి అవకాశములు వీళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి కనబడతాయి. అదేవిధంగా రక్త దోషానికి సంబంధించి బ్లడ్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్లో ఏదైనా దోషం ఉండడం వల్ల వచ్చేటువంటి ఎన్నైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాటికి సంబంధించి అన్ని విషయాల్లోనూ మీరు జాగ్రత్త పడాలి. అయితే మనము అసలు ఆరోగ్య విషయంలో అందరికీ అర్థం అవడం కోసం ఆస్ట్రాలజీ పరంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని 5గా విభజించి చూసినట్లయితే అందులో మొట్టమొదటిది దోషజ రోగం అని చెప్పబడిందండి. దోషజ రోగముల్లో ఏముంటాయి అంటే వాత, పిత్త, కఫ దోషములు ఉంటాయి. వాత దోషము అని అంటే నొప్పులు కానీ, కీళ్లవాతము, పక్షవాతము, వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు, జాయింట్ పెయిన్స్ కానీ, వీటికి సంబంధించినవన్నీ కూడా ఈ యొక్క వాత దోషంలోకి వస్తాయి. పిత్త దోషము అంటే ఎసిడిటీ కావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, కాన్స్టిపేషన్ కానీ, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ కానీ, ఆర్ లేదు అనుకుంటే అల్సర్లు కానీ, ఈ యొక్క జీర్ణ వ్యవస్థకి సంబంధించినవన్నీ కూడా పిత్త దోషంలోకి వస్తాయి. కఫ దోషము అంటే శ్లేష్మ రోగాదులు, లేకపోతే సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, ఆస్తమా కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఈ తదితర సమస్యలు, జలుబు, దగ్గు, ఇవన్నీ కూడా ఈ కఫ దోషంలోకి మనం పెడతాము. అయితే ముఖ్యంగా రెండవది ఏంటి అంటే ధాతుజ రోగములు. ధాతుజ రోగములు అంటే ఏమిటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ చెప్పొచ్చు. ఉదాహరణకి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ మనం తీసుకుంటే కనుక దాని యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటిది డయాబెటీస్ అనేటువంటిది వస్తుంది.
థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల సంతానానికి ఇబ్బంది కలుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఫెర్టిలిటీ లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి విమెన్కి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి ధాతుజ రోగములు అని చెప్పచ్చు. నేటి తరము ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇబ్బంది పడేటువంటిది ఈ ధాతుజ రోగముల విషయంలోనే. దీనికి ఆధిపత్యము శుక్రుడు వహిస్తూ ఉంటాడు. అయితే మూడవది మానసిక రోగము. ఇక్కడ రోగము అనేటువంటి పదం కన్నా మానసికంగా వాళ్ళు పడేటువంటి శ్రమ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పర్సనల్ లైఫ్లో ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యల కారణంగా వగైరా వగైరా ఏ కారణం చేతైనా సరే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ, నెగిటివ్ థింకింగ్ కానీ, లేకపోతే మానసిక క్షోభ, దుఃఖము అనేటువంటిది వెంటనే వస్తూ ఉంటాయి, తరచూ వస్తూ ఉంటాయి. దీన్ని మానసిక శ్రమగా మనం చెప్పవచ్చు. దీనికి ఆధిపత్యం చంద్రుడు, రాహు, కేతువులు వహిస్తూ ఉంటారు. లేదా చంద్ర శనుల యొక్క కాంబినేషన్, బుధుడు శని యొక్క కాంబినేషన్ ఈ యొక్క మానసిక శ్రమకి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే నాలుగవది ఏమిటి అంటే ఆగంతుజ రోగము అని ఉంటుంది. ఆగంతుజ రోగము అని అంటే ఏమిటి అంటే మనం ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉన్నప్పటికీ కూడా బయట నుంచి వచ్చేటువంటి ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ మనం చూస్తుంటే, ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ పడకపోవడం, ఆ ప్లేస్ పడకపోవడం, అక్కడ గాలి పడకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ కరోనా వైరస్ కూడా బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా కాబట్టి. సో ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్ల, అలాంటి యొక్క ఇబ్బంది వల్ల తన బాడీ అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం, మెంటల్ హెల్త్ అనేటువంటి డ్యామేజ్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఈ ఆగంతుజ రోగము, దీనికి ఆధిపత్యం రాహు, శని వహిస్తూ ఉంటారు. అయితే ఐదవది కర్మజ రోగం అని ఉంటుందండి. కర్మజ రోగము అని అంటే ఏంటి అంటే కాన్జెనిటల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అని చెప్పచ్చు. పుట్టడంతోనే కొంతమందికి కాళ్ళు, చేతులు కొద్దిగా అవయవ లోపం అనేటువంటిది రావడమో, మాటలు సరిగ్గా రాకపోవడమో, ఐసైట్ అనేటువంటిది చిన్న వయసులోనే రావడమో, లేకపోతే డయాబెటీస్ అనేటువంటి చిన్న వయసులోనే రావడమో, సిహెచ్డి హార్ట్ ట్రబుల్ అనేటువంటి చిన్న వయసులోనే రావడం లాంటివి తదితరవ ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం మన దగ్గరలో ఉండేటువంటి వాళ్ళకి. సో ఇవి కర్మజ రోగములు అని వ్యవహారంగా చెప్పబడతాయి. అయితే ఇవి కొంతమందికి మనం జాతకాల్లో బాల అరిష్టముల ద్వారా చూడొచ్చు, లేదా 8వ స్థానాన్ని బట్టి చూడొచ్చు, లగ్న బలం బట్టి మనం చూడొచ్చు, 12వ స్థానం బట్టి మనం చూడొచ్చు. అయితే ఈ కర్మజ రోగములు అయితే 5 అందరికీ ఉంటాయంటే కాదు. ఈ 5లో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏముంటాయి అనేటువంటి విషయంలో మనం ఒక అర్థవంతంగా అర్థం అవ్వడం కోసం ఏంటి అంటే ఈ 5 మనం చెప్పుకున్నాము. ఎలా అండి అంటే మీరు చెప్పినటువంటి 5 కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా వీళ్ళకి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు, ఎస్పెషల్లీ జూన్ నుంచి డిసెంబర్ వరకు? తప్పకుండా. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 5 సమస్యల్లో ఈ 5 ఉంటాయని కాదు నాగరాజు గారు, 5లో 1-2 ఉంటాయి. ఆల్రెడీ మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఏదైతే శుక్రబలం అనేటువంటిది వీక్ అవ్వడం వల్ల ధాతుజ రోగములు అనేటువంటి ఎఫెక్ట్ అవుతాయి. సో దీనివల్లనే ఆడవాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే అవకాశములు ఎక్కువగా కనబడతాయి. పర్సనల్ చార్ట్లో కనుక శుక్రబలము అనేటువంటిది చాలా బాగుంటే కనుక దాన్ని చాలా ఈజీగానే ఓవర్కమ్ అవ్వగలుగుతారు. వితిన్ డేస్లో ఆర్ వితిన్ మంత్స్లోనే మీకు ఆ ప్రభావాలన్నీ కూడా కనబడతాయి. అయితే ఇక్కడ మీకు గోచార రీత్యా కనిపించేటువంటి వాహన గండమైన, ఎలక్ట్రిక్ షాక్స్ అయినా, ఫైర్ యాక్సిడెంట్స్ అయినా మీ పర్సనల్ చార్ట్లో కుజబలము అనేటువంటిది చాలా బాగుంటే ఏమాత్రము వాహన ప్రమాదములు లేకుండా చాలా బాగా ముందుకు వెళ్తారు. ఆ విషయంలో ఇబ్బంది ఏమీ పడాల్సినటువంటి అవసరం లేదు. మానసిక ఒత్తిడి విషయంలో కూడా ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి 5 దోషాల్లో మీకు మానసిక రోగం అనేటువంటిది, రోగము కాదు మానసిక శ్రమ అని కూడా చెప్పచ్చు. మానసిక శ్రమ అనేటువంటిది ప్రతినిత్యము శివనామస్మరణ అనేటువంటిది చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. అదేవిధంగా మీరు పెట్టుకునేటువంటి ఆర్నమెంట్స్లో కానీ, మీరు ధరించేటువంటి ఆభరణాల్లో కానీ పెరల్స్ అంటే ముత్యములు ధరించడం వల్ల, చంద్రకాంతమణి అని పిలువబడేటువంటి జెమ్స్టోన్ని ధరించడం వల్ల మానసిక శ్రమ నుంచి బయటపడము, మనోధైర్యము అనేటువంటిది మీకు వస్తాయి. ఇదే కాకుండా పెళ్ళి అయినటువంటి వాళ్ళకైతే మీకు ఆల్రెడీ వివాహం అయ్యింది అయినప్పటికీ ఇది కూడా హెల్త్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినటువంటి మెన్స్ట్రువల్ సైకిల్ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి అంటే వజ్రము, డైమండ్ అనేటువంటి దాన్ని ధరించండి. మీ కుడి చేతి మధ్యవేలికి ధరించడము, లేదా మీరు ఏదైనా ఆర్నమెంట్స్ చేయించుకుంటే అందులో వజ్రాన్ని ధరించడం మూలాన మీకు ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఒకవేళ మీరు శత్రు బాధలు కానీ, వాహన ప్రమాదములు కానీ, అవయవాల లోపము అంటే కొంతమందికి వాహన ప్రమాదములు ధనస్సు రాశి వాళ్ళకి ఈ ఎముక కానీ ఎముక లోపల ఉండేటువంటి మజ్జ విషయంలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ధనస్సు రాశి వాళ్ళు ఉంటే పగడము అని పిలువబడేటువంటి జెమ్స్టోన్ని ధరించండి, లేదా పగడ గణపతిని ఆరాధన ప్రతినిత్యము చేయడం వల్ల
ఈ వాహన ప్రమాదముల నుంచి లేదా అగ్ని ప్రమాదముల నుంచి, ఎలక్ట్రిక్ షాక్స్ దగ్గర నుంచి కూడా చాలా ఈజీగా తప్పించుకోగలుగుతారు. మేజర్గా ఓవరాల్గా నేను ధనుస్సు రాశి వాళ్ళకి ఇచ్చేటువంటి బెస్ట్ రెమెడీ ఏమిటి అని అంటే, ప్రతిరోజు కూడా ఇంట్లో మీ బొటనవేలు సైజు కన్నా తక్కువ సైజు ఉండేటువంటి స్ఫటిక శివలింగాన్ని పెట్టుకోండి. ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేస్తూ మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక చెబుతూ స్వామికి అభిషేకం చేయడం మూలాన గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. ఈ గురుబలం పెరగడం మూలాన ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు శివుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు కలుగుతాయి. ఇంకొక విషయం ఏమిటి అంటే, జూన్ దగ్గర నుంచి మీ యొక్క పరిస్థితి చూస్తే అర్ధాష్టమ శని అనేటువంటిది ప్రారంభం అవడం వల్ల స్వల్ప ఆరోగ్య భంగము అనేటువంటిది కనబడుతోంది. సో ప్రతిరోజు కూడా మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ హనుమాన్ చాలీసా అనేటువంటి దాన్ని ప్రతిరోజు పారాయణ చేయండి. ఒకసారి వీలైనప్పుడు ఈ సంవత్సరమో లేదా మీకు కుదిరినప్పుడు తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల శని యొక్క దోషం నుంచి బయటపడి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అది ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ఈ రెమెడీస్ సరిపోతాయి. అయితే చాలామంది ఎలానంటే ఇప్పుడు ఎలాగో గోచార రీత్యా మీరు చెప్పినటువంటి మార్పులు చేర్పుల ప్రకారం కనుక మనం చూస్తే వాళ్ళకు ఉండేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయో ఒక క్లారిటీ ఉంది. అంటే ఫర్దర్గా ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి దాన్ని, బట్ అందరికీ ఆ విధంగానే ఉండాలి అనేటువంటి గ్యారంటీ అయితే లేదు. సో పర్సనల్ చాట్ని బట్టి ట్రూ ప్రెడిక్షన్ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త పడాలి అనుకున్నటువంటి వాళ్ళు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సార్? తప్పకుండా అండి. ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించేటువంటి అంశాలండి. అంటే కొంతమందికి నా ఎక్స్పీరియన్స్లో కానీ నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి కానీ చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి టీనేజర్స్ కానీ యూత్ కానీ లేదనుకుంటే ఎవరైనా సరే మేజర్గా ఇబ్బంది పడేటువంటివి 2 సమస్యలండి. ఒకటి ధాతుజ రోగములు అండ్ ఇంకొకటి మానసిక రోగము. అంటే ఏంటి అంటే, ఈ వర్క్ స్ట్రెస్ అనేటువంటి తట్టుకోలేకపోవడం వల్ల వచ్చేటువంటి టెన్షన్లు, యాంగ్జైటీ, డిప్రెషన్, తర్వాత చిన్న సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయలేకపోవడము. ఇంకోటి చెప్పాలి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, అది మెన్ ఆర్ ఉమెన్ అందరికీ కూడా. సో ఇది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాను. సో దీనివల్ల ఏంటి అంటే అందరికీ కూడా ఒక బెస్ట్ రెమెడీ చెప్పాలనేటువంటి విషయంతో ఈ గోచారానికి సంబంధించినటువంటి స్టడీ మనం చేసి చెప్పడం జరుగుతోంది. అయితే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ మీ లగ్న బలం బాగుంటే మీకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. లగ్నంలో గురుడు బాగుంటే ఆరోగ్యం ఉంటుంది. 6వ స్థానం పాడైతే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏ సమయంలో ఏ కారణం చేత ఎలా వస్తాయి, ఎప్పటి వరకు ఉంటాయి అనేటువంటి దాన్ని కూడా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే 6th హౌస్ని, 8th హౌస్ని, 12th హౌస్ని బేస్ చేసుకున్న తర్వాత ఆ గ్రహాల యొక్క కంజంక్షన్ని, కాంబినేషన్ని చూసిన తర్వాత తెలుస్తుంది. అయితే తప్పకుండా ఎవరైనా సరే ఇలాగా పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకునేటువంటి వాళ్ళు మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకం చూసిన తర్వాత ఆరోగ్య సమస్యనే కాదు, ఎలాంటి ప్రాబ్లంతో అప్రోచ్ అయిన వాళ్ళకైనా సరే ఒక మంచి దారి మార్గము చూపించడము, ఆ ఉన్నటువంటి దోషానికి శాంతి పరిహారములు ఆచరింప చేయడము, ఆ మంత్రోపదేశం ఇచ్చి మంత్ర అనుష్ఠానం చేయించడము, దైవ మార్గంలో నడిపించి భగవద్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముందుగానే జాగ్రత్త పడాలి అనుకున్నటువంటి వాళ్ళు త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.